19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము. మన పాఠంని కంటిన్యూగా చెప్పుకుంటున్నాము, వచనం వెంబడి వచనం చెబుతూ ఈ లేఖన భాగాల్ని పరిశీలిస్తూ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. 19వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనము, 29వ వచనము, 30వ వచనము. ఈ 3 వచనాలు ఒక పారాగ్రాఫ్గా ఉన్నది. ఈ 3 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పి కొనుచున్నాను అనెను. చెరకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చెరకుతో నింపి సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ కొందనాలు, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందుకంటే కృప వెంబడి కృపనిస్తూ ప్రతి దినమును మా జీవితంలో మేము ప్రవేశించినట్లుగా చేస్తూ దేవా, నూతన దినములోనికి వచ్చి నిన్ను ఆరాధించే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ఈరోజు సజీవులుగా మేముండి నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా. అయా, వాక్యమై ఉన్న దేవునిగా నిన్ను నీవుగా ప్రత్యక్షపరుచుకొని తండ్రి, నీవే మా ద్వారా మహిమను, ఘనతను, ప్రభావమును పొందుకోమని మా ప్రాణాత్మ దేహములు మీకు సమర్పించుకుంటూ నీ స్వాధీనములో పెట్టి దేవా, మా హృదయాంతరంగములలో ప్రవేశించి మమ్మలను ప్రభా, నీవు ఏ ఉద్దేశముతో వాక్యాన్ని సిద్ధపరిచి తండ్రి మాకు వినిపిస్తున్నావు, ఆ ఉద్దేశమును మా పట్ల జరిగించి మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ సమాచారం ఏమిటంటే, సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు సిలువపై ఉన్నారు. ఎక్కడున్నారు? సిలువపై ఉన్నారు. సిలువపై ఉంటూ ఆయన మాట్లాడుతున్న మాట దప్పికొనుచున్నాను అని. సమస్తమును సమాప్తమైనదని ఆయన ఎరిగి దేవుని బిడ్డరా, ఆయనకు తెలుసు సమస్తమును సమాప్తమైనదని తెలిసి ఆయన ఒక మాట అంటున్నారు, నేను దప్పికొనుచున్నాను అంటున్నారు. ఆయనకు దాహం వేసింది. ఎక్కడున్నారు ఆయన? సిలువపై ఉన్నారు. శారీరక రీత్యా దాహము అనేది మన శరీరానికి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆయన మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆయనను సిలువ వేశారు. ఈ శరీరము దాహము కొంటూ ఉన్నది. అయితే ఆ దాహాన్ని తీర్చుకోవడానికి ఆయన నోటితో నాకు దాహం ఇమ్మని అడుగుతున్నారు ఆయన. అప్పుడు అక్కడున్న సైనికులు ఒక చిరకను, అనగా స్పంజి లేక ఒక బ్రష్ లాంటిది ఆ చిరకలో ఉన్న కారణాన ఆ బ్రష్ను తీసుకుని, ఆ పుడకను తీసుకుని యేసుక్రీస్తు ప్రభు యొక్క నోటికి అందించారు. అది చాలా చేదైనది. అది ఆయన త్రాగకుండా ఆయన ఏమాత్రము దానిని ముట్టలేదు. విడిచిపెట్టాడు ఆయన. ఆ నోటితో ఆయన ఏమాత్రము తాగకుండా దానిని విడిచిపెట్టి ఉన్న కారణాన ఆయన అంటున్న మాట చూడండి. చెరకపుచ్చుకొని అంటున్నాడు, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. ఎందుకు సమాప్తమైనది? దేనికి సమాప్తమైనది? ప్రభు ఎందుకు ఈ మాట అంటున్నారు? సమాప్తమైనది అని చెప్పి ఆయన ఏమై ఉన్నారు? దప్పికతో ఉన్నారు. ఎలా ఉన్నారు? దప్పికతో ఉన్నారు. దప్పిక తీర్చబడట అనేది జరగలేదు, కానీ ఆ దప్పికతోనే
సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి ఆ ఆత్మ వచ్చిందో ఆ ఆత్మ అక్కడికి వెళ్ళిపోయినట్లుగా చూస్తాము. సమస్తమును సమాప్తమైపోయింది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనకు తెలుసు ఎప్పుడు సమాప్తం అవుతుందో, ఆయనకు తెలుసు ఎప్పుడు ఆయనకు దాహముతో ఉండాలో, ఆయనకు తెలుసు సమాప్తమైనదని. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాలు మనము ధ్యానం చేయాలి. పోయిన వారము మనము ఒక మాటతో ముగించుకున్నాం. ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే దేవుడై ఉన్నారు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. ఎలా దేవుడై ఉన్నారో పోయిన వారం నేను చెప్పాను. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో అనగా యేసుక్రీస్తు ప్రభువు మరియ గర్భములో నుంచి వచ్చాడా, లేక దేవుని గర్భములో నుంచి వచ్చాడా? అంటే దేవుని యొక్క కుమారుడుగా పిలువబడ్డాడా, మరియ కుమారుడుగా పిలువబడ్డాడా? దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. అందుకే మరియతో అంటున్నాడు, నేను నీ కుమారుడను కాను, నీ కుమారుడు యోహాను అని చెప్పాడు. అయితే నేను దేవుని కుమారుడును అనగా సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి ఎవడు ఎప్పుడు చూడలేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేడు, చూడనేరడు అని చెప్పి వాక్యము. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవునిలో ఆయన అనుకున్నాడు, నేను సమీపించే దేవునిగా ప్రత్యక్షపరచబడాలి అనుకున్నాడు. అప్పుడు ఆ రొమ్ము స్థానంలో నుండి, ఆ వెలుగులో నుండి కనిపించే తేజస్సుగా బయటకు వచ్చాడు. సమీపింపరాని తేజస్సులో నుంచి కనిపించే తేజస్సుగా వచ్చాడని చెప్పాను. హల్లెలూయా. ఆయన ఎలా వచ్చాడు? కుమారుడుగా వచ్చాడు. అయితే అప్పటికి ఆయనలో దేవుడు అనుకున్నాడు, అనగా తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు, కుమారుడైన దేవునిలోనే సమస్తమును పెట్టాలి అనుకున్నాడు. పరలోకములో ఉన్న దూతలు సమస్తము ఆయనలోనే, ఆ వెలుగులోనే అనగా సమీపించే తేజస్సులోనే పెట్టాలి అనుకున్నాడు. హల్లెలూయా. ఆ సమస్తమును ఆయనలో నింపి ఆయన ప్రత్యక్షపరచబడాలి అనుకున్నాడు. అందుకు దేవదూతలను సృష్టించినప్పుడు దేవదూతలు అందరూ వచ్చి ఆయనను ఆరాధిస్తున్నప్పుడు వారికి ముందుగా కనిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ వాక్యాలతో చెప్పానా లేదా? మీరు రాసుకున్నారో లేదో? అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడి వరకు చెప్పాను. ఆయన ఎలా వచ్చాడు? కెరూబుల మీద వచ్చాడు. కెరూబులు అనగా 6 రెక్కలు కలిగి ఎగురుతూ ఆయనను మోస్తూ వచ్చాయి. అప్పుడు దేవదూతలు, వేల కొలది దేవదూతలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి. వేల కొలది దేవదూతలు ఉన్నాయి. వాటికి ముందుగా కనిపించి ప్రత్యక్షతనిచ్చాడు, బయలుపరచబడ్డాడు అని చెప్పాను. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆ దేవదూతల మీద అనగా కెరూబుల మీద వచ్చిన దేవుడు ఆ దేవదూతలకు కనిపించి ఎక్కడ ఆసీనుడై ఉన్నాడంటే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. అక్కడి వరకు చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు కంటిన్యూ చేస్తూ మన వాక్యాన్ని మనం చెప్పుకోవాలి. మన వాక్యాన్ని మర్చిపోకూడదు. ఏ వాక్యము? దప్పిగా కొనుచున్నాను. ఏమన్నాడైనా? దప్పిగా కొనుచున్నాను. సమాప్తమైనది. నేను ఎందుకు వచ్చానో, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో అది సమాప్తం చేశాను అని చెప్పాడు ఆయన. అది కూడా చెప్పుకోవాలి. కనుక సింహాసనం మీద ఆసీనుడై ఆయన కొనియాడబడుతున్నాడు. చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామా? సింహాసనాసీనుడై ఉన్నవాడు ఎలా ఆరాధించబడుతున్నాడో చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులో నిలిచియుండని ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపముతో నిండగా. హల్లెలూయా. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది. హల్లెలూయా. అప్పటికి మానవుడు పుట్టలేదు తల్లి, జాతికి నలుగురు. అప్పటికి మానవుడు పుట్టలేదు. పరలోక సందర్భం చెప్తున్నాను. తర్వాత మానవుని ఎందుకు పుట్టించాడో, తర్వాత దేవదూతల యొక్క సందర్భం ఏమిటో, భూమి యొక్క పరిస్థితి ఏంటో తర్వాత చెప్తాను. ముందు ఎక్కడున్నాం మనం? ఆయన బయలుపరచబడినప్పుడు, అనగా సమీపింపరాని తేజస్సులో నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పాను. చెప్తున్నాను ఇప్పుడు. ఆయన దేవదూతలతో, శరాపులు, కెరూబులు దేవదూతలతో ఆరాధించబడుతూ ఉన్న సందర్భం అది. పరిశుద్ధుడు 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 అని. ఈయన ఎవరట? కుమారుడైన యెహోవా. ఎవరైనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమీపింపరాని తేజస్సులో సందర్భాన్ని చెప్తున్న, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఏమైంది? సమీపించే తేజస్సు. ఏ తేజస్సు ఇది? ఈ తేజస్సులో ఉన్న సందర్భం చెప్తున్నాడు. ఈయన ఎక్కడున్నాడు? అత్యున్నత సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. హెజ్కేలు చూశాడు, యెషయా చూశాడు. అప్పుడు కెరూబులు, శరాపులు, దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక నిత్యము దూత గణముల చేత, శరూపుల చేత, దేవదూతల చేత కొనియాడబడుతున్న దేవునిగా ఉన్నాడు ఈయన. హల్లెలూయా. ఈయన పేరు కుమారుడైన యెహోవా. ఎవరైనా? దేవదూతలు ఎన్ని సంవత్సరాలు అనుకున్నారు? ఇది కోట్ల సంవత్సరాలు. ఆరాధన ఎంతకాలం అట? కోట్ల సంవత్సరాలు ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు సింహాసనం మీద కూర్చుండి. తండ్రి అయిన దేవుడు మాటగా ఉన్నాడు. కుమారుడైన దేవుడు, దేవుని బిడ్డలారా, ఆయన నిర్మించే యెహోవాగా ఆయన కూర్చుని ఆరాధించబడుతూ ఉన్నాడు. దేవతలు ఏమంటున్నారు? పరిశుద్ధుడు. అందరూ చెప్పండి మళ్ళా. పరిశుద్ధుడు 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 అని మానక దూతలు కొనియాడుతూ ఉన్నారు. ఆ సందర్భం అది. వెలుగుమయముగా ఉన్నది పరలోకం. దేవుని బిడ్డలారా, కొన్ని కోట్ల సంవత్సరాల అలా గడిచింది. ఈ భూమి ఉంది అప్పటికి. హల్లెలూయా. భూమి, ఆకాశము. భూమి కూడా పరలోకంలో ఉంది. ఎలా ఉంది? పరలోకంలో ఉంది. భూమిపైకి ఎక్కుచు దిగుచు దేవదూతలు గాన ప్రతిగానములు చేయొచ్చు. సర్వలోకం అంతా కూడా ఉంది. ఆకాశములు, భూమి, భూమి కింద ప్రతిది కూడా, మొత్తం భూమి మీద సమస్తము పరలోకంలా. ఈ చెట్లన్నీ దగదగా మెరిసిపోతూ. హల్లెలూయా. ఇవన్నీ వాక్యాలు చూపించాలంటే కష్టంగానే అన్ని మెరిసిపోతూ ఉన్నాయి. దూతలు ఎలా ఉన్నారంటే ఆ వెలుగులో, ఆ రెక్కలు, ఆ మెరుపుకి నిజంగా బంగారము, వెండి, నీలిమయమైన వెలగల రాళ్లతో చెక్కబడినట్లుగా దేవుని బిడ్డరా దూత గణములు అన్నీ కనబడుతూ ఉన్నాయి. దూత యొక్క స్వరూపం ఎలాగుంటుందంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం చదవండి తల్లి. 28వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడు, 13వ వచనం నుంచి. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, రక్తవర్ణపు రాయి, సులుమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అని అమూల్య రత్నములతో, బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినము పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబు. హల్లెలూయా. కెరూబులు ఎలాగున్నాయి? వెలగల రాళ్లతో దేవుడు ప్రకాశిస్తూ, సింహాసనము ప్రకాశిస్తూ, శరాపులు ఆయన పైగా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ, ఆ తగతగా మెరిసే ఆ రత్నములతో
అలంకరింపబడిన దేవదూతలు, హల్లెలూయా, కోట్ల కొలది ఉన్నారు. చాలా అద్భుతమైన ప్రపంచం. సర్వ యుగాలు అనగా సర్వ సమస్తమును వెలుగుమయముగా ఉన్నది పరలోకంగా. హల్లెలూయా, అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఒక దూతలో ఒక కెరూబులో 3 గుంపులుగా ఉంటాయి. కెరూబులు, సెరాపులు, దూతలు. కెరూబులకు ఒక లీడర్, సెరాపులకు ఒక లీడర్, దేవదూతలకు ఒక లీడర్. హల్లెలూయా. 3 గుంపులుగా ఉన్న దేవదూతలు అందరూ దేవదూతలే. అన్నీ కూడా ఎగురుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుని మోసే గుంపు, దేవుని ఆరాధించే గుంపు, వాయిద్యాలు వాయించే గుంపు, దేవుని బిడ్డలారా నోటితో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే గుంపులు. హల్లెలూయా. కోట్ల కలది భూమి, ఆకాశములు, మహాకాశములు. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఇలా ప్రపంచంలో ఉన్నాయి. ఇవన్నీ ఎవరు నిర్మించారు? ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడైన యెహోవా నిర్మించి యెహోవా ఆయన ఇవన్నీ నిర్మించాడు. దూతలకు ప్రత్యక్షమై సింహాసనం మీద కూర్చుండి ఆయన ఆరాధించబడుతూ సంతోషంగా ఆహ్లాదకరంగా దేవుని బిడ్డరా ఆయన ఆ ఆరాధనంతటిని ఆస్వాదించబడుచు దేవుని బిడ్డ సంతోషంగా ఉన్నాడు. ఆయన కోట్ల సంవత్సరాలు ఇలా ఉండగా ఒక కెరూబులో, ఒక ప్రధాన దూతలో ఒక ఆలోచన వచ్చింది. ఆ కుమారుడు ఎంత ప్రతిగానములు మేము చేస్తుంటే, నేను కొన్ని వేల దూతలకు నేను అధిపతినై, నేను కూడా దగదగా మెరిసే కెరూబుగా ఉన్నాను, నేను కూడా కుమారునితో సమానమే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? కుమారునితో సమానమే అనుకున్నాడు. హల్లెలూయా. ఆ పర్వతం మీద, ఆ కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడే, నేను కూడా కెరూబులకు నాయకుడనే కదా, నేను కూడా దగదగా మెరుస్తున్నాను కదా, నేను కూడా ఆ సింహాసనమునకు అక్కడ అధికారం ఉన్నది, లేక నేను కూడా అర్హుడనే అనుకున్నాడు. చదువుతామా? చూడండి, ఎందుకు చదవండి. 14వ అభిషేకమునందిన కెరూబువై ఒక ఆశ్రయముగాని ఉంటివి. అందుకే నేను యెహెజ్కేలు గ్రంథం తీశారు కదా ఇందాక, 28:14 నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబువా, కాళ్ళుచున్న రాళ్ల మధ్యన నీవికను సంచరింపకయుందువు. నీవు నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూచుకొని నీవు జ్ఞానమును చెరుపుకుంటువి కావున నేను నిన్ను నేలను పడవేసేదను. దేవుడు అనుకున్నాడు, మనసులను ఎరిగిన వాడు. ఆ కెరూబులో మెదులుతున్న ఆ అసూయ, కెరూబులో మెదులుతున్న పాపము, లేక నేను కూడా సింహాసనమును అధిష్ఠించాలని ఎప్పుడైతే ఆలోచన ఆ దేవదూతకు వచ్చిందో, వెంటనే దేవుడు గ్రహించి యెషయా గ్రంథము 14వ అధ్యాయం తీయండి దయచేసి. నేలను పడవేసేదని అనుకున్న దేవుడు యెషయా గ్రంథము 14వ వచనము 13వ వచనం 12వ వచనం నుంచి, తేజో నక్షత్రమా, ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున సమా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీద నేను
ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివి కదా. హల్లెలూయా. 16వ వచనం, నిన్ను చూచువారు నిన్ను నిదానించు చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను ఒలికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా అనుకున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు తన ఆలోచన గ్రహించి నేలను పడవేశాడు, అనగా భూమి మీదకు త్రోసివేశాడు. జాతికి నాలి, భూమి మీదకి త్రోసివేశాడు. భూమి మీదకి ఎప్పుడైతే త్రోసివేశాడో దేవుని బిడ్డరా, ఆ దూత వచ్చేటప్పుడు పడవేసినప్పుడు వాడి అనుచరులందరినీ, వాడు ఒక గుంపుకు ప్రధానుడే కదా, వాడు అనుచరులందరినీ 3వ భాగమును ఆ నక్షత్రములుగా పిలువబడుతున్న దేవదూతలు, హల్లెలూయా, నక్షత్రములుగా పిలువబడుతున్నారు. అప్పటికి వారెవరు? దేవదూతలు. వారు కూడా మెరిసిపోతూ ఉన్నారు, వారు కూడా చుక్కలుగా, వేకువ చుక్కగా ఉన్నారు. చుక్కగా ఉంటారు అంటే వారు కూడా దగదగా మెరుస్తున్నారు. ఎందుకంటే సింహాసనం మీద ఉన్న ప్రభువు వెలుగుమయముగా ఉన్నాడు. ఈ వెలుగుతో వారు అలంకరించుకున్న రత్నాలు ఏవైతే ఉన్నా అవి కూడా మెరిసిపోతూ ఉన్నాయి. దేవదూతలు కూడా మెరిసిపోతూ ఉన్నారు. వారిని కూడా వేకువ చుక్క అని పిలిచాడు. హల్లెలూయా. అందుకే చూడండి, యోబు గ్రంథం 38:7 అంటాడు, వాటి యొక్క స్వరూపం ఎలాగుందంటే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. చూడండి 38:7, యోబు గ్రంథము 38:7. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వని చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేవదూతలందరికీ ఉదయ నక్షత్రములని పేరు. హల్లెలూయా. ఏమని పేరు? ఉదయ నక్షత్రాలుగా ఉన్నారు. వారు కూడా దగదగా మెరుస్తూ నక్షత్రాల వలె పిలువబడుతున్నారు. అప్పటికి దేవదూతలందరూ పాడుతూ ఉన్నారు, ఉదయ నక్షత్రాలుగా పాటలు పాడి దేవుణ్ణి గాన ప్రతిగానములు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ కెరూబుకి వచ్చిన చెడు ఆలోచన ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు తలంచి దానిని నేలను పడవేశాడు. ఆ నేలను వచ్చేటప్పుడు ఈ 3వ భాగమైనటువంటి ఈ కెరూబులన్నీ కూడా దేవుని బిడ్డరా, వీడికి అనుచరులన్నిటిని కూడా వాడి తోకతో ఈడ్చుకొచ్చేశాడు. వాడి యొక్క తోకతో ఈడ్చుకొచ్చేశాడు. ప్రకటన గ్రంథం 12:4 దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. హల్లెలూయా. వాడితో పాటు వాడి అనుచరులందరినీ, ఆ భాగం ఏదైతే ఉందో, ఆ మండలం ఏదైతే ఉందో, వాడి అనుచరులందరినీ ఈడ్చుకొచ్చేశాడు. హల్లెలూయా. ఆకాశము నుండి సరాసరి భూమి మీదకు పడ్డారు. ఎక్కడ పడ్డారు? భూమి మీదకు పడ్డారు. భూమి వేల కొలది, కోట్ల కొలది దేవదూతలు ఒకేసారి భూమిని కొట్టేసరికి భూమి పటాపంచలైపోయింది. ఏమైపోయింది? పటాపంచలైపోయింది. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. పటాపంచలైపోయి రేణువులుగా అయిపోయింది. ఏమైపోయింది? రేణువులుగా అయిపోయింది. అంతక్రితం దేవుడు ఆకాశమును భూమిని సృష్టించినప్పుడు భూమి ఎలా ఉంది? పరలోకముగాను. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండే ఆ సంతోషమయముగాను ఈ యొక్క ప్రకాశవంతముగా ఉన్న భూమి ఇప్పుడు ఏమైపోయిందంటే నిరాకారం అయిపోయింది. ఆకారాన్ని కోల్పోయింది. వచ్చి పడేసరికి, దేవదూతలు వచ్చి పడేసరికి ఈ భూమి చూడండి, సూర్యుడి నుంచి ఒక ఉల్క పడితేనే భూమి నాశనం అయిపోద్ది అంటున్నారు. అలాంటిది వేల కొలది, కోట్ల కొలది దేవదూతలు వచ్చి పడేసరికి అవి చాలా భయంకరమైన శరీరాలు కలిగి ఉంటాయి. దేవుని బిడ్డరా, ఈ భూమి నిరాకారముగా ఉండినట్లుగా దేవుడు చేయలేదు. ముందు నివాస యోగ్యముగా చేశాడు. ఎలా చేశాడు దేవుడు? నివాస యోగ్యముగా చేస్తే ఈ సాతానుడు ఎప్పుడైతే పడ్డాడో, వీడు అనుచరులు ఎప్పుడైతే పడ్డాడో, దేవుని బిడ్డల భూమి నిరాకారం అయిపోయింది. హల్లెలూయా. భూమి నిరాకారం అయిపోయింది. ఇప్పుడు వాయుమండలం మీద తిరుగుతూ ఉన్నాయి దేవదూతలు. వాయుమండలములుగా తిరుగుతూ ఉన్నాయి, వాయువుల్లో తిరుగుతూ ఉన్నాయి. ఇవి ఆత్మలుగా తిరుగుతున్నాయి. హల్లెలూయా.
ఈ ఆత్మలుగా తిరుగుతున్న వీటిని దేవుని బిడ్డరా అధిపతి ఎవడంటే వాయుమండలపు అధిపతిగా ఈ కెరూబు వీటిని, భూమి కనిపించట్లేదు, భూమి కనిపించట్లేదు, భూమి నిరాకారం అయిపోయింది. అప్పుడు దేవుడు భూమిని చూచి భూమిని మరలా నిర్మించాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు దేవుడు? ఆ కుమారుడైన యెహోవా భూమిని మరలా నిర్మించాలనుకున్నాడు. భూమి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? నీటి అడుగు భాగాల్లోకి వెళ్ళిపోయింది. రేణువులు రేణువులుగా నీటిలో కలిసిపోయి రేణువులుగా అడుగుకి వెళ్ళిపోయా, నీటి అడుగు భాగాల్లోకి వెళ్ళిపోయా భూమి. ఎప్పుడైతే భూమిని నిర్మించాలి అనుకున్నాడు, అందుకే ఆదికాండం 1వ అధ్యాయం తీయండి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు దేవుడు, భూమిని ఆకాశముని నేను సృష్టించాలి. ఈ సృష్టించిన సృష్టి చాలా అద్భుతముగా ఉంది. ఆకాశం ఎలాగుందో భూమి అలాగే ఉంది. ఈ భూమి మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. అలాంటి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న భూమి మీదకి ఎప్పుడైతే ఈ దేవదూతలు లేక కెరూబు యొక్క సమూహం అంతా కూడా పడి నిరాకారం అయిపోయింది కనుక నిరాకారముగా భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. చూడండి తర్వాత వచనం. దేవుని ఆత్మ చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉన్నది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎలా ఉందట? దేవుని ఆత్మ చూడండి, యెహోవా దేవుడు. ఇప్పుడు దేవుని ఆత్మ ఈ భూమి దగ్గరకు వచ్చింది. చాలా జాగ్రత్తగా భూమి దగ్గరకు వచ్చింది. భూమి దగ్గరకు వస్తే భూమి నిరాకారం అయిపోయింది. అప్పుడు జలములలో కనిపిస్తూ ఉంది. అప్పుడు జలముల పైన అల్లాడుతూ ఉన్నాయి జలాలు. అప్పుడు జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ భూమిని ఎప్పుడు పైకి తీసుకొద్దామా అని అల్లాడుతూ ఉంది. చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. అప్పుడు దేవుడు ఆ సింహాసనం మీద ఉండి వెలుగు కలుగును గాక అని పలికాడు. హల్లెలూయా. వెంటనే చీకటిలో వెలుగు ఉద్భవించింది. చీకటి ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు రావచ్చు. దేవుని బిడ్డరా, దేవునికి భూమికి మధ్యలో వాయుమండలపు అధిపతి తిరుగుతూ ఉన్నాడు. వీడు గుంపు వల్ల చీకటి ఏర్పడింది. హల్లెలూయా. దేవునికి భూమికి మధ్యలో ఎవరు తిరుగుతున్నారు? వాయుమండలపు దేవదూతలుగా ఉన్నటువంటి సమూహం అంతా తిరుగుతూ ఉన్నారు. చిన్న మబ్బేస్తేనే భూమి చీకటి అయిపోతుంది. దేవునికి భూమికి మధ్యలో ఈ సాతాను యొక్క సంబంధమైన దేవదూతలు తిరుగుతూ భూమిని కనిపించకుండా చీకటిమయమైపోయాయి. వీటికున్న వెలుగంతా దేవుడు తీసేసుకున్నాడు. వీటికి వెలుగు లేదు. ఇంకా ఆయన వెలుగును కోల్పోయారు. కింద త్రోయబడిన వీరు దేవుని బిడ్డరా, ఈ దేవుని యొక్క మహిమ భూమి మీద పడకుండా వీవి అడ్డుగా తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు చీకటిని తొలగించాలని వెలుగు కలుగుగాక అన్నాడు. హల్లెలూయా. వెంటనే దేవుని వెలుగు ఆ జలములలో ఉన్న భూమిని చూపేటట్లు కనిపించేటట్లు ఆ వెలుగు వెళ్ళి ఆ భూమిని వేరు చేయడానికి దేవుడే ఆ వెలుగు ద్వారా బయటికి తీసుకొచ్చాడు. అందుకని జలములు వేరుగాక లేక ఆ జలములను ఈ జలములను వేరుపరచబడును గాకనుగా వెంటనే భూమి బయటకు వచ్చి భూమికి పునాదులు వేయబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తదుపరి భూమి మీద ఏమేమి ఉండాలో 6 రోజులు సృష్టి చేశాడు, 7వ రోజు విశ్రమించాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పుడు 6వ దినాన మానవుణ్ణి నిర్మించాడు. భూమిలో కొంత మట్టిని తీసుకొని మానవుని నిర్మించి దేవుని బిడ్డరా ఏదేను తోటలో ఉంచాడు.
ఈ మానవుడు దేవుడు కలిసి తిరుగుతూ ఉండేవాడు. యేసు ప్రభు ఆ సింహాసనం విడిచిపెట్టి భూమి మీద ఉన్న మానవుడి దగ్గరికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఈలోపు వీడు చూస్తా ఉన్నాడు. ఎవడో వాయుమండలపు అధిపతి చూస్తా ఉన్నాడు. దేవుని కుమారుడు లేక దేవుడు ఈ మానవుని తయారు చేసి వీడిని కుమారుడుగా నిర్మించుకున్నాడు. హల్లెలూయా. వీడి సింహాసనము అధిష్ఠించాలనుకున్నాడు. దేవుని యొక్క సృష్టిని కూడా పాడు చేయాలనుకుని దేవునికి కలగకుండా మహిమ వీడు పొందుకోవాలనుకుంటున్నాడు. దేవునికి ఏమాత్రం మహిమ రానివ్వకుండా వీడు దొంగిలించాలనుకుంటున్నాడు. అందుకే మానవుణ్ణి ఎప్పుడైతే దేవుడు నిర్మించాడో ఈ మానవుని కూడా దేవునికి దూరం చేయాలనుకున్నాడు. హల్లెలూయా. వీడికున్న ఆలోచన అది. ఎప్పుడైతే దేవుడు అక్కడి నుంచి తోసివేశాడో దేవునికి విరోధముగా మారిపోయాడు. దేవుని ఆలోచనలకు విరోధంగా తిరుగుతున్నాడు. దేవుని యొక్క ఆ సృష్టిని కూడా నాశనం చేయాలని వాడి ఉద్దేశం. అందుకే దేవుని కుమారుడుగా దేవుని పోలిక చొప్పున నరుణ్ణి చేసినప్పుడు వీడు ఏ మాత్రము తట్టుకోలేకపోయాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదుమని చెప్పి ఆ మట్టిని తీసి దేవుని స్వరూపముతో ఒక నరుణ్ణి చేసినప్పుడు వీడికి గలిబిలి వచ్చేసింది. ఎందుకంటే ఈ కుమారుడే ఆ సింహాసనానికి అర్హుడు. ఈ కుమారుడే ఆ సింహాసనానికి అర్హుడు. ఈడిలో నుంచి వచ్చిన ప్రజలే దేవుని ఆరాధించేవారుగా ఉంటారని చెప్పి ఈ గుంపు స్థానాన్ని లోటును వీళ్ళ పూడ్చుతారని చెప్పి వీడికి అసూయ పెరిగిపోయింది. హల్లెలూయా. అక్కడ ఒక గుంపు స్థానం ఇక్కడికైతే త్రోయబడ్డది కదా, ఈ గుంపు స్థానంలో వీరు చేరిపోతారని చెప్పి ఈ మానవుణ్ణి ఎలాగైనా పడగొట్టాలని వీడు ఆలోచన చేసి ఈ మానవుల్లో నుంచిన స్త్రీని వాడు వశపరుచుకున్నాడు. దేవుడు అన్నాడు, అమ్మా అయ్యా మీరు ఈ చెట్ల ఫలములన్నీ తినండి, కానీ ఒక చెట్టు ఫలం మాత్రం తినకండి, అది వయసు వచ్చినప్పుడు మీరు తిందురు కానీ అన్నాడు. వయసు వచ్చినప్పుడు మీరు తినొచ్చు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. వయసులో రాలేదు కనుక మీరు ఏమాత్రము అవి తినొద్దు అని చెప్పాడు. ఎప్పుడైతే తినొద్దు అన్నాడో వెంటనే వీడు ఆ మాట పట్టుకొని, ఇది నిజమా? మీరు దేవతల వలె అయిపోతారు, మీరు తింటే తినేయచ్చు, మీరు దేవదూతల వలె అయిపోతారు కనుక మీరు తినండి, దేవుడికి మీరంటే ఇష్టం లేదు అన్నట్టుగా వీళ్ళనే మభ్య పెట్టాడు. ఏదో రకంగా పండును తినిపించేశాడు. ఇప్పుడు దేవునికి వీళ్ళు ఏమైపోయారు? విరోధం అయిపోయారు. ఎందుకు? మాట మీరి, మాటకు అనగా ఆజ్ఞను మీరిన వారుగా ఈ వీడి యొక్క సహవాసంలో ఈ మానవుడు కూడా చేరిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి బాధ కాదా? బాధ అంటారా? తన స్వహస్తాలతో తన ఊపిరితో తన పోలిక చొప్పున నిర్మించుకున్న మానవుడు, తన కుమారుని స్థానంలో ఉంచాలనుకున్న మానవుడు ఎప్పుడైతే ఈ దొంగ సాతానుడు లేక అపవాది యొక్క ఆలోచనలో పడిపోయారో వెంటనే దేవునికి బాధ అనిపించింది. దేవుని బిడ్డరా, తోటలో నుంచి వీడిని కూడా బయటకు నెట్టేశారు. హల్లెలూయా. మరలా ఈ మానవుడి మీద జాలి పడి దేవుని బిడ్డరా మానవునికి చొక్కా కుట్టించి లేక చర్మపు చొక్కా తొడిగించి ఈ దేదేలో నుంచి బయటకు పంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా మీకు తెలుసు, ఇదంతా మీకు తెలుసు. మానవుడిని ఎప్పటికప్పుడు మార్చాలనుకుని దేవుడు నియమాన్ని మానవుడికి తెలియజేస్తూ 10 ఆజ్ఞలు పెట్టి ఈ ఆజ్ఞల ప్రకారం మీరు జీవించి బలి అర్పించి పాపము నిమిత్తము బలి అర్పించి ఈ రక్త ప్రోక్షణ జరిగితే పాపాలు పోతాయని చెప్పి బలుల ద్వారా మానవుణ్ణి పవిత్రపరచాలి అనుకున్నాడు. ఆజ్ఞల ద్వారా మానవుణ్ణి పవిత్రపరచాలి అనుకున్నాడు. వారు ఏమాత్రము మారినట్టే మారి వారు మరలా తప్పిపోతూ వచ్చారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇది కాదు పని, నీవే
వాళ్ళ నిమిత్తము ఎవరు వెళ్ళి వాళ్ళ కొరకు ప్రాణాన్ని అర్పిస్తారు అని దేవుడు సమీపింపరాని తేజస్సులో మరలా ఒక మాట బయటకు వచ్చింది. చదివాతికి నాది ఇక్కడ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు అన్నాడు, ఎవరు వారి నిమిత్తమై, ఎవరి నిమిత్తమై, మానవుల నిమిత్తమై ఎవరు వెళ్తారు? రక్త ప్రోక్షణ అనే ఒక నియమాన్ని పెట్టాను కదా, ఆజ్ఞలు అనుసరించి నడిస్తే నడవాలని ఒక నియమం పెట్టాను కదా, దాని ప్రకారము మార్చి వారి నిమిత్తము బలి అర్పించబడి వారి కొరకు ప్రాణాన్ని అర్పించి ఎవరు చేస్తారు ఈ త్యాగాన్ని? నా రక్తము ద్వారానే, లేక నాలో నుంచి వచ్చిన కుమారుని రక్తము ద్వారానే వారు విమోచించబడాలి కనుక ఎవరైనా వెళ్తారా అని అడిగాడు. హల్లెలూయా. ఇప్పుడు రెండు, ఆయనలో నుంచి కుమారుడని యెహోవాగా వచ్చాడు, అదే కుమారులో ఉన్న ఆత్మ కూడా బయటకు వచ్చాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉన్నారు. అందుకే త్రిత్వము అర్థం కాక జనాలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు పాపములను ప్రక్షాళన చేయాలంటే దేవుని ఆత్మ ద్వారా ప్రక్షాళన చేయాలని, దేవుని ఆత్మ ద్వారా ప్రక్షాళన చేసి మరలా మానవుణ్ణి తన సింహాసనమందు కూర్చుండబెట్టుకోవాలని, సాతానును ఓడించాలని ఎవరు వెళ్తారని అడిగాడు. సమీపింపరాని తేజస్సులో నుండి. ఎక్కడ రాయబడ్డది ఇది? ఎబ్రియలకు రాసిన పత్రిక. నేను ముగిస్తాను, వచ్చే వారం కూడా చెప్పుకుందాం. చూడండి 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. హల్లెలూయా. చూడండి, బలియు అర్పణయు నీవు కోరలేదు. ఎవరు ఈ లోకానికి ప్రవేశించాడు? కుమారుడైన యెహోవా ఈ లోకములోనికి తల్లి గర్భములో ప్రవేశించి పరిశుద్ధుడుగా ఈ లోకములోనికి వచ్చి శిలువ మీద బలి అర్పించబడడానికి లోకములోనికి వచ్చి అక్కడ ప్రమాణం చేస్తున్నాడు. ఎక్కడ? పరలోకములో దేవుని దగ్గర ప్రమాణం చేస్తున్నాడు. నేను వచ్చి ఇక్కడ ఏం చేయాలో నువ్వు నిర్ణయించిన నిర్ణయం ప్రకారము నేను నిర్మించుకుంటూ నా శరీరాన్ని ఇక్కడ ఉద్భవింపజేయడానికి, లేక ఆ శరీరము ద్వారా నీవు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని సమస్తము చేసి ముగించి నేను మరలా నీ దగ్గరికి వస్తానని చెప్పి అక్కడ ప్రమాణం చేస్తున్నాడు. పరలోకంలో ప్రమాణం చేస్తున్నాడు. ఈ మానవుని చూచి, మానవుడు పాపంలో పడిపోయాడు, ఇంకా ఏ మాత్రమో వారికి విడుదల లేదు. భూమి అంతా మానవులతో నిర్మించబడ్డది, కానీ మానవులందరూ కూడా దేవునికి దూరంగా ఉన్నారు. ఏ మాత్రము బలి ద్వారా కానీ, ఆజ్ఞల ద్వారా కానీ, లేక దేవుని యొక్క ప్రవక్తల ద్వారా కానీ ఏ మాత్రము వారికి విడుదల కలగడం లేదు. కనుక ఎవరైనా వెళ్తారని చెప్పి తనలో తాను అనుకుంటున్నప్పుడు క్రీస్తు ప్రభువు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? చూడండి, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. అక్కడ దేవునితో చెప్తున్నాడు. ఏమని చూడండి, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు చూడండి, ఇక్కడి నుంచి చదవండి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. హల్లెలూయా. ఆ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళి వారి పాపముల నిమిత్తమై సాతాను లేక అపవాది యొక్క తంత్రముల చేత వాడు పీడించబడుతూ ఉన్నాడు.
మన పోలిక చొప్పున మన శరీరం మన స్వరూపమందు తయారు చేయబడిన లేక నిర్మించుకున్న ఆ కుమారుడైన ఆ మానవుణ్ణి పాపము నుంచి విడుదల ఇచ్చి వారిని అపవిత్రత లేకుండా పరిశుద్ధులుగా మార్చి పవిత్రులుగా మార్చి నీ సన్నిధికి నేను వస్తాను అని చెప్పి ఇక్కడ ప్రమాణము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పుడు చూడండి 14వ వచనము, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కుమారుడు సాక్ష్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూడండి, మనగా ఎలాగనగా ఆ దినములైన తరువాత అనగా యేసు ప్రభువు రక్తము చిందించి పాప ప్రక్షాళన చేసిన తరువాత ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందుంచి వారి మనసు మీద వాటిని రాయుదును అని చెప్పాడు. ఎవరు? పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం చెప్పిన తరువాత అప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు చూడు అని చెప్పిన తరువాత 17వ వచనం, వారి పాపములను వారి అక్రమములను ఎన్నటికి జ్ఞాపకము చేసుకునని అని ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు చెప్పిన తరువాత, పరిశుద్ధాత్ముడు చెప్పిన తరువాత అప్పుడు దేవుడు అంటున్నాడు, వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొను. ఎందుకంటే నీవు శరీరాన్ని ధరించుకొని శిలువ మరణము ద్వారా వారి పాపములను ప్రక్షాళన చేయబోతున్నావు. అలాగే ఆత్మ ద్వారా అనగా పరిశుద్ధ ఆత్ముడు కూడా సాక్ష్యం చెప్తున్నాడు కదా. ఏమని? వారి యొక్క ఈ బలి కార్యక్రమం ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచి నేను వారి మధ్యలో ఉండి వారి యొక్క హృదయముల మీద నా ధర్మ విధులను రాసి వారిని సంపూర్ణులుగా చేసి నీ వద్దకు తీసుకొస్తాను అని సాక్ష్యము చెప్పిన తరువాత అప్పుడు దేవుడు అంటున్నాడు, వారి పాపములకి అన్నడు జ్ఞాపకం చేసుకున్నాం. చప్పుడు వర్గం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా దేవునిలో నుంచి కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఈయన కుడి వైపు ఉండి ఈయన ఎడమ వైపు ఉండి ప్రమాణము చేసి ప్రతి మానవుని యొక్క పాపముల నిమిత్తమై ఈయనైతే బలి అర్పించి రక్తము చిందించి నేను పరిశుద్ధుడుగా నీ దగ్గరకు వస్తాను, లేక ఈయన అంటున్నాడు పరిశుద్ధాత్ముడు వారి హృదయములను మార్చి వారిని సంపూర్ణతలోనికి తీసుకొచ్చి లేక నీ దగ్గరికి తీసుకొస్తానని ప్రమాణము చేసి వారు అన్న తరువాత అప్పుడు ఆయన ఇక ఎన్నటికి వారి పాపను జ్ఞాపకం చేసుకోకుండా వారిని నా కుమారులుగా స్వీకరిస్తాను. హల్లే, ఇంత గొప్ప క్రియ జరిగింది. అప్పుడు యేసు ప్రభువు పరిశుద్ధుడుగా ఈ లోకంలో మరియ గర్భాన జన్మించి ఆయన పరిశుద్ధుడుగా జీవించి సిలువకెక్కి నేను వచ్చిన పని సమాప్తమైనదని సిలువలో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి దాహము దాహము దాహం అంటూ ఉన్నారు ప్రజలు. ఏ దాహము? మనిషికి దాహం ఉంటుంది తెలుసా మీకు? హల్లెలూయా. భక్తి దాహం ఉంటుంది, ఒక్కొక్కడికి వ్యభిచార దాహం ఉంటుంది, ఒక్కొక్కడికి ధన దాహం ఉంటుంది, ఒక్కొక్కడికి దేవుని బిడ్డరా ఆయా దాహాలతో మనిషి తిరుగుతూ ఉన్న దినాలవి. అందుకే దేవుడు అంటున్నాడు నేను దప్పిక కొనుచున్నానన్నాడు. అందుకే దప్పికొను వాళ్ళరా నా యొద్దకు రండి నేను దప్పిక తీరుస్తానన్నాడు ప్రభు. ఈ లోకంలో జీవించినప్పుడు నేనే నిత్య జీవపు ఓటలు గలవాడను, నా యందు విశ్వాసం ఉంచువాడు వాడి కడుపులో నుండి జీవజల నదులు ఊపుకుని అంటాడు. హల్లెలూయా. అంటే మీరు ఏ దాహమైతే కలిగి ఉన్నారో ఆ దాహములన్నీ తీర్చబడాలి అంటే నేను ఇచ్చే నీళ్లు త్రాగితే తప్ప ఆ దాహము మీరు తీర్చుకోలేరు. హల్లెలూయా. అందుకే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను ఇచ్చే నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉంటాయి, ఈ నీళ్లు తాగితే రోజు నువ్వు దాహం ఉంటావు అంటాడు. హల్లెలూయా. అంటే దాని అర్థము పాపము చేసేవాడు పాపము చేస్తూనే ఉంటాడు, ధనాన్ని సంపాదించుకునేవాడు ధనాన్ని సంపాదించుకుంటూనే ఉంటాడు, వాళ్ళ కోరికలు తీరవు, చేస్తున్న పని సంపూర్తి అయిపోయిందని ఎవడు అనలేడు. ఇది కొంటే ఇంకోటి కొనాలంటాడు, ఇది కొంటే ఇంకోటి కొనాలంటాడు, వాడికి తృప్తి లేదు మనిషికి. ఇది చేస్తే ఇంకోటి చేయాలంటాడు, ఇందులో ఆనందం లేదు ఇంకోటి చేయాలంటాడు, ఇందులో ఆనందం లేదు ఇంకోటి చేయాలను దాహం దాహం కోరిక కోరిక అని తిరుగుతూ ఉన్నాడు.
ఉన్నాడు మానవుడు. హల్లెలూయా. ఏ మాత్రము దాహము తీర్చబడలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, అమ్మా ఈ నీళ్లు తాగితే మరలా తప్పికుంటావు, కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగే తప్ప నీ దప్పిక తీరదు తల్లి. అది నిత్య జీవమునికై ఊరెడి నీటి పుక్కగా ఉంటుంది కనుక ఆ నీళ్లు త్రాగేవాడు ఈ లోకపు నీళ్ళన్నీ త్రాగనవసరం లేదు. అవి తృప్తినిచ్చే నీళ్లు. హల్లెలూయా. చెప్పకూడదమ్మా దేవునికి. పెళ్లి కుమార్తె సంగమునికి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏమిటంటే నీవు నీళ్లు కలిగి ఉండాలి. అందుకే రెబెకా దగ్గరికి వెళ్ళి ఎలియాజరు అంటున్నాడు, అమ్మా నువ్వు నీళ్ల కొండ కడవ భుజమును పెట్టుకొని నీళ్లు తోడుకుంటాకు వచ్చావే, నీవే నిజమైన నా యొక్క యజమాని కుమారునికి నీవే నిజమైన భార్యవు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నీళ్లు తోడుకోవడానికి వచ్చావు. హల్లెలూయా. నేను దప్పిక ఉన్నానని నేను అనగా ఏ బిడ్డ అయితే నా దప్పిక తీరుస్తుందో ఆ బిడ్డ మాత్రమే నా యజమాని కుమారునికి భార్య అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏ బిడ్డ వస్తుందా ఆ బిడ్డ నీళ్లు తోడుకోవడమే కాదు, నా దప్పిక తీర్చాలి. హల్లెలూయా. ఆ బిడ్డ మాత్రమే నా కుమారుని, నా యొక్క యజమాని కుమారునికి భార్య. ఆదికాండం 24వ అధ్యాయంలో మీకు చాలా సార్లు మీకు చదివి వినిపించారు. ఎవరో పెళ్లిళ్ళ దగ్గర చదివారు. ఎలియాజరు అడుగుతున్నాడు, అమ్మా నీళ్లు కావాలి నాకు అన్నాడు. మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వెంటనే ఆమె అనగా ఒక బిడ్డ వచ్చింది, నీళ్లు తోడుకుంది, కడవ భుజాన్ని పెట్టుకుని వెళ్తుంది. ఆమె పేరు ఏం పేరు గట్టిగా చెప్పాలి. రెబెకా. హల్లెలూయా. వెంటనే అమ్మంది, అయితే నేను తోడుకునే నీళ్లు నీ దాహం తీర్చగలిగితే మంచిది, నీ దాహాన్ని నేను తీరుస్తానని. నీ దాహమే కాదు, ఒంటెల దాహాన్ని కూడా తీర్చేసింది. హల్లెలూయా. ఆ బిడ్డ యొక్క దాహము తీర్చబడ్డది. అనగా పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన బిడ్డగా ఆ బిడ్డను ఆ యజమాని కుమారునికి భార్యగా సిద్ధపరచుకుని తీసుకెళ్ళిపోవడానికి ఆ ఒక్క కారణమే. హల్లెలూయా. ఏ కారణము? నీళ్లు తోడుకొని నీళ్లు సంపాదించుకొని దప్పిక తీర్చే గొప్ప కృప. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, దప్పిక తీర్చగలరా? నాదే దప్పిక తీర్చగలరా? మీరు నీళ్ళ కుండతో వచ్చారు, వట్టి కుండతో వచ్చారు, నీళ్లు తీసుకొని నా దప్పిక తీర్చగలరా? హల్లెలూయా. ఆయనే భావి అయి ఉన్నాడు, ఆయనే నీళ్ళై ఉన్నాడు, ఆయనే దాహమై ఉన్నాడు, ఆయనే నీళ్లు ఇచ్చేవాడు, ఆయనే మన దాహము తీర్చేవాడు, ఆయనే మనలో దాహం అడుగుతున్నాడు. ఇది గొప్ప విచిత్రము కదా. హల్లెలూయా. ఆయనకు దాహమా? అయ్యో ప్రభువా, నువ్వు దాహము కొన్నావు, మేము నీకు దాహము తీర్చాము అనాలి మనం. హల్లెలూయా. తీర్చగలము ఆయన దాహం ఏమిటంట? ఒకరోజు అంటున్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, కుడివైపున ఉన్న పరలోక రాజ్యంలో ప్రవేశించండి. మీరు బెర్రెలుగా ఉన్నారు, కుడివైపుకు వచ్చేయండి, మీరు సిద్ధపరచబడిన రాజ్యంలోకి రండి అంటున్నప్పుడు వాళ్ళు, ప్రభువా మేము రాజ్యమునకు అర్హులమా అని అడుగుతున్నారు. మీరు అర్హులు, ఎందుకంటే నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, నేను దాహము కొన్నప్పుడు నా దాహము తీర్చారు, కనుక మీరు పరలోక రాజ్యంలోకి వచ్చేయండి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అప్పుడు మీ దాహం ఎప్పుడు తీర్చాము అంటే అంటున్నాడు, దేవుని బిడ్డరా, ఈ చిన్నవారిలో బట్టలు లేకుండా దాహము కలిగి లేక ఆకలితో ఉన్నా లేక వస్త్రహీనులుగా ఉన్నా ఈ చిన్నవారిలో ఒకరికి మీరు చేశారు కాబట్టి మీరు నా దాహము తీర్చారు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, దేవుని దాహం తీర్చేవారుగా మనం ఉండాలి. అనగా తండ్రి చిత్తం. ఒకసారి అంటాడు, మీరు అయ్యా మీకు ఆకలి అవుతుంది అనుకున్నాము, మేము వెళ్ళి సమీపాన గ్రామానికి వెళ్ళి భోజనం తెచ్చాము, మీరు తినండి అంటే, నా భోజనము ఇది కానే కాదు, నా తండ్రి చిత్తాన్ని జరిగించడమే నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని జరిగించాలి. ఏ బిడ్డ అయితే దేవుని వైపు, దేవుని సన్నిధానంలోకి వచ్చి తండ్రి చిత్తాన్ని లేక దేవుని యొక్క ఆజ్ఞను ఉన్నట్లుగా జరిగిస్తూ
అనేక మంది పేదవారికి సహాయము చేస్తూ ఆయన దాహము తీర్చేవారుగా ఉంటే ఆయన అంటున్నాడు, మీకు పరలోక రాజ్యము సమీపించినది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా, వాక్యము మనము భుజిస్తూ త్రాగుతూ ఉండాలి. వాక్యమే నీళ్లుగా ఉన్నాయి, పరిశుద్ధాత్మే నీళ్లుగా ఉన్నాయి. వాక్యాన్ని సిద్ధపరుచుకుంటూ, వాక్యాన్ని భుజిస్తూ లేక పానము చేస్తూ, దేవుని బిడ్డరా, ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న వారముగా మనముంటే కనుక మనము దాహము తీర్చుకున్నవారు, దేవుని నుండి దాహము తీర్చబడిన వారు. అయితే దేవునికి దాహము తీర్చేవారుగా ఎలా మార్పు చెందుతామంటే, దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తూ, దేవుని మాట ప్రకారం జీవిస్తూ, దేవుని మాటను అనుసరించి నడుచుకుంటే కనుక ఆయన దాహము తీర్చబడినట్లే. హల్లెలూయా. కనుక ఆయన దాహము తీర్చబడితేనే సమాప్తమైనదని చెప్పగలడు. మనం సంపూర్ణులుగా మార్చబడాలి అంటే దేవుని సన్నిధిలో మనము దేవుని దాహము తీర్చేవారుగా ఉండాలి. సంపూర్ణ చిత్తములోనికి మనం నడిపించబడాలి. కనుక ఆ పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి. దేవుని యొక్క చిత్తములో మనం జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలం ముందు నువ్వు విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేస్తే అందరూ మోకరించండి.